మేడ్చల్ సర్కిల్లో గ్యాస్ కొరత వ్యాపారులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్ నిర్వాహకులు వంటలు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుంటున్నారు. పలు హోటల్స్లో అయితే కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే హోటల్స్ను మూసివేశారు. గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఏంటంటే ఈ కమర్షియల్ సిలిండర్ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దీని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అసలు గ్యాస్ కి కొరత లేదు, కుదవలేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ మేము డీలర్స్ నుంచి వచ్చే డీలర్స్ ఫోన్ చేయట్లేదు. ఈవెన్ మేము గ్యాస్ గోడౌన్స్కి వెళ్ళి అక్కడ కూడా పడిగాపు రాసినా కూడా మాకు గ్యాస్ అనేది ఇవ్వట్లేదు. అది ఇవ్వకపోవడం కాకుండా ఇప్పుడు ఒక్కో సిలిండర్ వచ్చేసి 1800 ఉండేది. ఇప్పుడు 3000, 5000, 3500, 4000, 5000 అయినా కూడా ఒకవేళ 5000 ఇద్దామన్నా కూడా మాకు గ్యాస్ అనేది ఇవ్వట్లేదు. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే మేము రెంట్స్ కట్టుకోవాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న మాస్టర్స్కి శాలరీస్ ఇవ్వాలి, మా ఇంటి EMI కట్టుకోవాలి, మా రోజువారీ ఖర్చులు ఎలా తీసుకోవాలి అంటే మాకు చాలా ఇబ్బంది ఉంది.